హైదరాబాద్ శివారు షాద్ నగర్ లోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకేసారి కంప్రెషర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతులు ఒడిశా, బీహార్, యూపీ వాసులుగా గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. షాద్ నగర్ లోని పరిశ్రమలో భారీ పేలుడు, 6 దుర్మరణం చెందారు. షాద్ నగర్ లోని పరిశ్రమలో సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ శివారు షాద్ నగర్ లోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకేసారి కంప్రెషర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతులు ఒడిశా, బీహార్, యూపీ వాసులుగా గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ శివారు షాద్ నగర్ లోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకేసారి కంప్రెషర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతులు ఒడిశా, బీహార్, యూపీ వాసులుగా గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ శివారు షాద్ నగర్లోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతంలోని బుర్గుల గ్రామ శివార్లో ఉన్న సౌత్ గ్లాస్ పరిశ్రమలో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఆ ఫ్యాక్టరీలో కంప్రెస్ చేస్తున్న సమయంలో ఒకసారిగా బ్లాస్ట్ కావడంతో మొత్తంగా ఇప్పటివరకు ఉన్న సమాచారం వరకు 6 అక్కడిక్కడ చనిపోయినట్టు సమాచారం. అయితే దీంట్లో ప్రమాద సమయంలో మొత్తంగా 150 మంది కార్మికులు అందులో ఉన్నారు. దీంట్లో 30 మందికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. అయితే గ్లాస్ ఫ్యాక్టరీ కావడంతో మొత్తం గ్లాసులు మొత్తం కూడా ముక్కలు అయిపోయి మొత్తం తెగిపోయి ఒక్కొక్కరికి బాడీ పార్ట్స్ మొత్తం కూడా కట్టె కావడం జరిగింది. అంతేకాకుండా పేలుడు దాటికి కంపెనీ సంబంధించిన షెడ్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. ఒక పార్ట్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. ఇప్పటికీ ఆ కంపెనీ సంబంధించి చూసినట్లయితే లోపల కంప్రెస్ సంబంధించిన పేలుడు దాటికి మొత్తంగా శకలాలు కూడా చాలా దూరంగా పడిపోయి చెప్తున్నారు. ఇప్పటికీ ఆ బుర్గుల గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ పేలుడు పెద్ద బాంబు పేలుడు సంబంధించిన తరగాలు ఉందని చెప్పి కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ మనకున్న సమాచారం వరకు పేలుడు సంబంధించిన సమయంలో దాదాపు 150 మంది కార్మికులు పేలుడు సంబంధించిన సమయంలో లోపల వర్క్ చేస్తున్నారు. ఏదైతే కంప్రెస్ పేలుడైన సంఘటన ప్రాంతానికి అక్కడగా 30 మంది కార్మికులు దాని దగ్గరలో ఉన్నారు. దాంట్లో 30 మందికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. దాంట్లో 6 సంబంధించి ఏదైతే అక్కడిక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 6 సంబంధించిన డెడ్ బాడీ మృతదేహాలకు సంబంధించిన పీసెస్ కూడా మొత్తం కూడా ముక్కలు కావడం జరిగింది. అయితే ఈ సంఘటనలో మొత్తంగా 30 మంది తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళందరినీ స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతానికి ఆ వరకు చికిత్స కొనసాగుతుంది. అయితే అందరి బాడీలో కూడా మొత్తంగా గ్లాస్ పీస్ తో మొత్తంగా చొచ్చుకొని పోవడంతో తీవ్ర రక్తస్రావం అయిందని చెప్తున్నారు. అయితే ఎవరైతే 6 చనిపోయారో వాళ్ళు యూపీ బీహార్ వాసులు చెప్తున్నారు. అయితే మన రాష్ట్రానికి చెందిన వారు ఎవరు లేని చెప్పి చెప్తున్నారు. అయితే యూపీ బీహార్ నుంచి వచ్చిన వలస కార్మికులు అక్కడ పనిచేస్తున్న సమయంలో మొత్తంగా కంప్రెస్ పేలుడుతోటి ప్రమాదం సంభవించని చెప్తున్నారు. అయితే బాయిలర్ దగ్గర కంపెనీలోని బాయిలర్ దగ్గర కంప్రెషన్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇప్పటికైతే 6 చనిపోయారని చెప్పిన సమాచారం, 30 మందికి తీవ్ర గాయాలని ఉన్న సమాచారం, ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా చెప్తున్నారు. మొత్తంగా 30 మందికి తీవ్ర గాయాలైతే వాళ్ళందరినీ పక్కనే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. వాళ్ళు ఒక 6 పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే సంఘటన స్థలానికి అటు రెవెన్యూతో పాటుగా అటు పోలీసు అధికారులు పోవడం జరిగింది. దీంతో పాటు ఫైర్ సిబ్బంది కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా శకలాల కింద ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో ప్రస్తుతానికైతే విచారణ చేస్తున్నారు.